నేను చూసాను. నేను లొకేషన్‌లో సౌందర్య గారిని చూసాను. ఓకే. ఆవిడ అప్పుడే ఎంట్రీ. హ్మ్. ఒక 2, 3 సినిమాలు చేసుండొచ్చు కన్నడలో ఆవిడ. చేశారు. కన్నడలో చేశారు. అప్పుడే వచ్చారు ఆవిడ కూడా. హ్మ్. లొకేషన్‌లో నార్మల్‌గా చూసాను. మా అమ్మతో మాట్లాడేవాళ్ళు. హ్మ్. సౌందర్య గారు మా అమ్మతో మాట్లాడేవాళ్ళు. అంత అప్పుడప్పుడే కదా! ఆవిడ ఎవర్ గ్రీన్ అండి ఆవిడ. హ్మ్. నేను అంటే ఆవిడ స్టార్టింగ్ స్టేజ్‌లో నేను చూసాను. తర్వాత 'శ్రీరామ్‌లయ్య' మూవీలో చేశాను నేను ఆవిడతోటి. నేను నంబర్ 1లో ఫస్ట్ ఆవిడ ఎలా ఉన్నారో, హ్మ్. 'శ్రీరామ్‌లయ్య' షూటింగ్‌లో కూడా ఆవిడ అంతే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అప్పటికి చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి. అవును. కానీ అదే డౌన్ టు ఎర్త్ ఉన్నారు. యాహ్! పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలి. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది ఇవన్నీ వాళ్ళ నుంచి నేను చాలా మందిని చూసానండి అలా. చాలా సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశాను. రంగనాథ్ గారితో చేశాను. అన్నపూర్ణమ్మ గారితో హ్మ్. చేశాను. ఆహ్, బాలయ్య గారితో చేశాను. ఆహ్, ఒక వెంకటేష్ గారు చిరంజీవి గారు? వెంకటేష్ గారితో తప్ప హ్మ్. చిరంజీవి గారితో చేశాను. నాగార్జున గారితో చేశాను. అందరూ అంత ఈజీగా రాలేదండి వాళ్ళకది. హ్మ్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ క్యారెక్టర్ కానీ అంటే మనం చాలా వింటాం కదా బయట. అలా ఉండరండి. రియల్‌గా అలా ఉండరు. హ్మ్. నిజంగా అంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి అలా ఉండడానికి కూడా.